యెహోవా నాకు అప్పగించినప్పటికీ నేను అతన్ని చంపలేదు. దావీదు సౌలుని వదిలిపెట్టేశాడు, కానీ దేవుడు వదిలిపెట్టలే. దేవుడు మొత్తిండు. ఈరోజు కొంతమంది క్షమించి వదిలిపెడతారు, కానీ దేవుడు వదిలిపెట్టడు. మనం గమనించాలి. ఇప్పుడు మనం ఇద్దరం కొట్లాడుకున్నాం అనుకోండి, నేను నిన్ను క్షమించిన కానీ దేవుడు జోక్యం చేసుకుంటాడు. దావీదు నాబాలును క్షమించి వదిలిపోయాడు, కానీ దేవుడైతే నాబాలును ఒక గుద్దు చంపిండు. తెలుసు కదా బైబిల్ స్టోరీ. దావీదుని అబిగాయేలు వేడుకున్నప్పుడు, నా భర్తను క్షమించు, నా కుటుంబాన్ని రక్షించు అని దావీదు కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బ్రతిమలాడింది అబిగాయేలు. అప్పుడు దావీదు క్షమించి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు క్షమించలే. నాబాలుని ఒక్క గుద్దుతే చచ్చిపోయాడు. నాబాలు దావీదును తిట్టాడు. దావీదెవడు? యెషయి కుమారుడెవడు? ఈరోజు చాలామంది క్షమిస్తారు, కానీ దేవుడు క్షమించడు. మోషే మీద అక్క అన్న తిరుగుబాటు చేశారు, మోషేని ఇబ్బంది పెట్టారు. మోషే మీద తిరుగుబాటు చేసి మోషేని తిట్టినప్పుడు మోషే క్షమించాడు, కానీ దేవుడు క్షమించలే. వెంటనే వాళ్ళకు రోగం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. నా సేవకుని మీరు ఎందుకు ఇలా అన్నారు? సేవకుడేమనలే. సేవకుడు గమ్మున ఉన్నాడు, కానీ దేవుడు ఊరుకోలే. చూసారు, ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. యుద్ధము యెహోవాదే, దేవుడే జోక్యం చేసుకుంటాడు.